3 నెలల్లోపే తేల్చాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. సాచివేత, దాటివేత కుదరదు. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం ఆయన ట్రిబ్యునల్గా వ్యవహరించాలి. చర్యలేవీ తీసుకోకుండా ఉండేలా శాసన సభాపతికి రాజ్యాంగ రక్షణ ఏదీ లేదు. బీఆర్ఎస్ నేతల పిటిషన్లపై తుది తీర్పును వెలువరించిన సిజేఐ ధర్మాసనం. తర్విత చర్యల కోసమే స్పీకర్కు బాధ్యత అప్పగించిన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇతరత్ర కారణాలను చూపించిన నిర్ణయం వాయిదా వేయడానికి వీల్లేదు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉండాల్సిందే. విచారణ పేరుతో పొడిగింపుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే చర్య తీసుకోవచ్చు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే స్థితిని న్యాయస్థానం ఉపేక్షించబోదు. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మహిసా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. ఫిరాయింపులపై గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత. రైట్. సో దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు చూద్దాం. ఎంతైనా ఈనాడు పేపర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లొద్దు. ఎందుకంటే వాళ్ళ వార్తలు ముందుగా పెద్ద పెద్ద హెడ్లైన్స్తో ప్రచురించుకుంటారు. ఇటు తెలంగాణకి సంబంధించి నమస్తే తెలంగాణ కూడా వాళ్ళ వార్తలు చాలా పెద్ద పెద్దగానే వేసుకున్నారు అని చెప్పచ్చు. రైట్. బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు దాటవద్దని, ఒకవేళ ఆలస్యం చేసేలా ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చనే స్వేచ్ఛ స్పీకర్కు ఉందని సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మహితాతో కూడిన ద్విసభ ధర్మాసనం సూచించింది. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ ప్రకాష్ గౌడ్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ తో పాటు బీఆర్ఎస్ రైట్ మిగతాదంతా 2వ పేజీలో ఉందని చెప్పేసి ఇక్కడ వార్త వేయడం జరిగింది. సో నిన్న జరిగినటువంటి ఇందాకే చర్చించుకున్నాం కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఈ న్యూస్ చాలా పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీ ఫిరాయించిన అటువంటి ఎమ్మెల్యేల మీద ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ అయితే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు వేసింది. సో దానికి సంబంధించినటువంటి తీర్పు నిన్న 10 గంటలకు వెలువరించింది. సో ఎంత వీలైతే అంత త్వరగా 3 నెలల్లోపు స్పీకర్కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. 3 నెలల్లో ఉప ఎన్నికలు. సుప్రీంకోర్టు తీర్పుతో సర్వత్రా చర్చ. స్పీకర్ తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటున్న నిపుణులు. వేటు వేసి తీరాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోకుంటే కష్టమే. ఫిర్యాదుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ధిక్కారణ కింద కఠిన చర్యలకు అవకాశం. ఎన్సీపీ, శివసేన ఉదంతాలే ఉదాహరణ. రైట్. స్పీకర్ ఒక న్యాయ నిర్ణాయక అధికారిక ఉంటూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారు. అలా వ్యవహరించే క్రమంలో రాజ్యాంగపరమైన మినహాయింపులేవి స్పీకర్ పొందలేరు. రాజకీయ ఫిరాయింపుల్నే దుష్ట సాంప్రదాయం జాతీయ స్థాయిలో ఆందోళన నకర అంశంగా మారింది. వాటిని అరికట్టకపోతే అవి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తులుగా మారుతాయి. ఏ ఎమ్మెల్యే అయినా ప్రక్రియను పొడిగించాలని అడిగేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకూడదు. ఎవరైనా అలా చేస్తే ప్రతికూల నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను స్పీకర్ కలిగి ఉంటారు. రైట్. సత్యం, ధర్మం గెలిచింది. సుప్రీం తీర్పును గౌరవించి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయాలి. రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్పే రాహుల్ మాటకి కట్టుబడి ఉండాలి. 10 చోట్ల ఉప ఎన్నికలు ఖాయం. కేటీఆర్ మొత్తంగా నిన్న జరిగినటువంటి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎట్లేదన్నా కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు విషయంలో ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది దీని మీద. సో న్యాయస్థానానికి మేము లోబడి ఉంటాము, ఎట్లేదన్నా సరే స్పీకర్ డెసిషన్ని మేము గౌరవిస్తాము. ఉప ఎన్నికలు వస్తే పక్కా కాంగ్రెస్ పార్టీ 10 నియోజకవర్గాల్లో గెలుస్తుంది అని చెప్పేసి నిన్న ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటు కేటీఆర్ కూడా ఉప ఎన్నికలు రావాలి అని చెప్పేసి ట్వీట్ వేయడం కూడా జరిగింది. సో మొత్తంగా వాళ్ళు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో సత్యం ధర్మం గెలిచింది అని చెప్పేసి వాళ్ళు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును మేము
ఆహ్వానిస్తాము అని చెప్పేసని నిన్న ట్వీట్ వేయడం కూడా జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి న్యూస్ అనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ చూసుకున్నట్లయితే గనక 10 10 నియోజకవర్గాలు కాకుండా ఇప్పుడు జూబ్లీ హిల్స్‌తో కలిపి 11 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నాయేమో అన్నట్టే కనపడుతుంది పరిస్థితి చూసుకున్నట్లయితే గనక. అంటే ఎట్లా ఏదన్నా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయానికొస్తే అందులో కొంతమంది గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే అరకపూడి గాంధీ నేనింకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అని చెప్పేసని ఆయన మాట్లాడడం జరిగింది. బట్ దానికి సంబంధించి ఒక ప్రూఫ్ నేను చూపిస్తానిప్పుడు. అరకపూడి గాంధీకి సంబంధించి ఆయన ఫేస్‌బుక్ ఖాతాలోని ఇదివరకు ఆయన ఫేస్‌బుక్ ఖాతాలో ఇక్కడ కాంగ్రెస్‌కి సంబంధించి కండువాలు కప్పుకొని ఉన్నటువంటి అంశం కనిపించింది. బట్ ఇప్పుడు సడెన్‌గా చూసారా వెంటనే ఆయన తీసేశారు. ఆ ఫోటోస్ కూడా తీసేయడం జరిగింది. బట్ వీళ్ళకి సంబంధించి కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కండువాలే యేసుకొని కప్పుకొని కనపడుతున్నారు. అటు కార్పొరేటర్ల దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తలకి సంబంధించి. ఇటు కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎగైనెస్ట్‌గా వెళ్లి మేము ఎట్టి పరిస్థితుల్లో సరే ఎన్నికలు వస్తే గెలుస్తాము అని చెప్పేసని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే నిన్న భద్రాచలంకి సంబంధించి తెల్లం వెంకట్రావు కూడా టీవీ 9కి ఇచ్చినటువంటి ఆహ్, బైట్‌లోని ఆయన ఏం మాట్లాడారు అంటే, ఉప ఎన్నికలొస్తే పక్కా గెలుస్తాము. ప్రజల కోసమే మేము పార్టీ మారాము అని చెప్పేసని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఫిరాయింపు మేము చేశాము అని చెప్పేసని. సో, ఇప్పుడు అఫీషియల్‌గా అది కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళ విషయానికొస్తే మాత్రం కొంతమంది దానం నాగేందర్ కానీ, దానం నాగేందర్ విషయానికొస్తే కూడా ఆయన ఎంపీ ఎలక్షన్స్‌లో పోటీ కూడా చేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవిని కూడా పక్కన పెట్టి ఆయన ఎంపీ కింద పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి దాన్నేమనుకోవాలి? సో, ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని త్వరలో వీళ్ళ మీద అనర్హత వేటు వేయబోతున్నారు అని చెప్పేసని ఇటు ఆహ్, అంటే ప్రజల్లోనూ, అటు మీడియా కథనాల్లోని బాగా చర్చించుకుంటున్నటువంటి అంశం కనపడుతుంది.